శ్రీరామ్ జై శ్రీ గణేష్ ఎలా ఉన్నా టు ఫ్యామిలీ నేను కూడా చాలా మంచిగా ఉంటారు గైడ్ ఇవైతే గణేశుడికి సంబంధించి ఈవినింగ్ అప్డేట్స్ గైడ్ మార్నింగ్ అప్డేట్స్ లో మీరైతే చూసుకోవచ్చు గణేశుడికి మొత్తం వైట్ కోట్ అనేది అయిపోయింది అంటే ఒకటి మనం క్రాక్స్ కి ఫిల్ చేయడానికి ఇదైతే ఒక మనం చేసిన మొత్తం వర్క్స్ అయితే మీరు చూసుకోవచ్చు గైడ్ బ్యాక్గ్రౌండ్ లో అండ్ అలాగే ఇదే సెకండ్ లేయర్ వర్క్ ఇంకా థర్డ్ లేయర్ వర్క్ వస్తుంది దాంట్లోనే అన్ని పంచాకి సంబంధించి డిజైన్ అండ్ అలాగే గణేశుడికి సంబంధించి ఆర్నమెంట్స్ జ్యువెలరీ అవన్నీ అయితే మనం చేసుకుంటాం అండ్ అలాగే సైడ్ మండపంలో ఇప్పుడైతే మనం ఇంకోటి లేయర్ అయితే చేయడానికి పోతున్నాం అందుకని వీడియోకి అయితే మీరు తప్పకుండా లాస్ట్ అయితే చూడండి వన్స్ అగైన్ మీ అందరికి జై శ్రీ గణేష్ గారు నేనైతే అసలు టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా అయితే అన్ని అప్డేట్స్ అయితే మీకు చూపెడుతున్నా కదా మీరైతే చూసుకోవచ్చు నేను అన్ని అప్డేట్స్ అయితే ఏమి చూపెట్టాలి జస్ట్ స్టార్ట్ చేసిన మీరైతే చూసుకోవచ్చు సైడ్ బేస్కి సంబంధించి ఏవైతే వాల్స్ టైప్ అయితే ఉంది కదా బ్యాక్గ్రౌండ్ ఆడైతే మనం వైట్ సిమెంట్ అండ్ అలాగే మట్టి మిక్స్ చేసి ఒక లేప్ అనేది చేస్తున్నాం ఎందుకంటే ఆ కార్డ్బోర్డ్ అనేది స్ట్రాంగ్గానే ఉంది కానీ దానిపైన ఇంకోటి కోట్ చేస్తే అది ఇంకా హార్డ్గా అండ్ అలాగే ఒక స్ట్రక్చర్ అనేది వస్తుంది మనం సైడ్స్లో అనేది మట్టి అనేది మిల్క్ ఇట్లా కలపాలి కదా ఎందుకంటే అట్టలు అనేది ఎక్కువ స్ట్రాంగ్గా ఉండాలనేసి మనం మట్టి కలిపితే కొద్దిగా దానికి స్ట్రాంగ్నెస్ అనేది పోతుంది కానీ మనం మన వీలయ్యేంత అంటే మనకి ఎంత అయితే తక్కువ నుంచి తక్కువ యూజ్ చేసుకోవచ్చు అంత అయితే తక్కువనే యూజ్ చేస్తున్నాం కదా వైట్ సిమెంట్ అండ్ అలాగే యూజ్ చేసేటప్పుడు దాంట్లో కొద్దిగా అయితే అంటే కొంచెం మట్టి అనేది కలుపుతున్నాం మీరు చూసుకోవచ్చు ఎంత కలర్ డిఫరెన్స్ అయితే ఉంది నేనైతే మీకు కలర్ డిఫరెన్స్ చూపెట్టడానికి చూసుకోవచ్చు ఒక్క సైడ్ ఎంత వైట్గా ఉంది అండ్ మట్టి కలిపినాక ఎలా లుక్ అనేది వస్తుంది అండ్ గైస్ శ్రీ వాసవి కన్యకి అమ్మవారి ఈ బ్యాక్గ్రౌండ్లో అనేది ఒక చెట్టు అనేది వస్తుంది ఆ చెట్టు వర్క్స్ అనేది మనం రేపు కాకుండా ఎల్లుండి అయితే చేసుకుంటాం ఎందుకంటే రేపు అనేది జగన్నాథ స్వామి వర్క్స్ అనేది నడుస్తుంది ఈ వీడియోలో మెయిన్లీ జగన్నాథ స్వామి వర్క్స్ అనేది నడుస్తాయి కదా జస్ట్ ఒక 2 minutes ఆగండి కదా నేనైతే దీనికి ఒక కోడ్ చేసినాక జగన్నాథ స్వామి వర్క్స్ అనేది స్టార్ట్ చేసేస్తాం అండ్ గైస్ చాలా మంది అయితే మమ్మల్ని చూసి కాపీ కొడుతున్నారు కదా అంటే మన గణేశుడికి కాపీ కొట్టచ్చు కానీ మన గణేశుడికి సంబంధించి మెజర్మెంట్ అయితే నేను మీకోసం చూపెడితే కొంతమంది అయితే సేమ్ అదే మెజర్మెంట్తో అయితే గణేశుడిని నేను చేస్తున్నాను అలాగైతే చేయకండి గైస్ మీ ఓన్ మెజర్మెంట్తో అయితే మీరు గణేశుడిని చేయాలి అండ్ అలాగే మీరైతే చూసుకోవచ్చు శ్రీ వాసవి కన్యకి అమ్మవారికి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో ఆల్మోస్ట్ అనేది ఇది లేప్ అనేది మనం చేసేసినాం అండ్ అలాగే మీరైతే చూసుకోవచ్చు ఆ బ్యాక్గ్రౌండ్లో మనం చేయలే అంటే జస్ట్ అమ్మవారి బ్యాక్ సైడ్ ఎందుకు చేయాలంటే ఆడ చెట్టు అనేది వస్తుంది అండ్ ముందే అయితే మనం చాలా సపోర్ట్స్ అనేది ఇచ్చినాం ఈడ అనేది వస్తుంది కదా చెట్టు అండ్ ఆ చెట్టుకి ఏవైతే లీవ్స్ అయితే ఉంటాయి కదా వీటిపైన భక్తులు సంబంధించి పేరు అయితే రాస్తారని చెప్తున్నారు అండ్ కదా ఏ పీఠం పైన అయితే గణేశుడికి సంబంధించి మనం నిలబెట్టినాం కదా ఆ పీఠంకి మనం కొద్దిగానే హైట్ తగ్గించినాం కదా ముందైతే 7 వరకు అయితే నేను ఇప్పుడు ఫింగర్ పెట్టి ఇప్పుడు 8 వరకు ఉండే కానీ ఇప్పుడు లైట్గా అయితే చిన్నగా చేసినాం మనమైతే ముందేకైతే ఒక ఫింగర్ అంతా గ్యాప్ పెట్టి దాన్ని ఎక్స్పాండ్ చేసినాం ఇప్పుడైతే మళ్ళీ ఎరగొట్టినాం ఎందుకంటే నేను ముందు అనుకున్న జస్ట్ జగన్నాథ్ వస్తుంది ఇప్పుడైతే అన్ని దేవుళ్ళు అయితే వస్తున్నాయి అందుకనేసి మనం కొద్దిగా చిన్న వేసి జగన్నాథ స్వామికి సంబంధించి ఇదైతే బేస్ కదా దీనైతే కొద్దిగా క్రాస్గా అయితే ఫిట్ చేస్తాం కదా ఈ విధంగా దీనిపైన టోటల్ 3 దేవతలు వేస్తే వస్తాయి కదా జగన్నాథ్ స్వామి అండ్ అలాగే దానికి చుట్టూ ఇంకా 2 దేవతలు అయితే ఉంటాయి కదా సుభద్ర అండ్ ఇంకోటి మీరైతే నా కమెంట్లో చెప్పండి కదా 3 దేవతల పేరు ఏముంటుందని అండ్ కదా ఇప్పుడైతే మనం వాటికి సంబంధించి జేవైర్ సపోర్ట్స్ అయితే ఎక్కువ వేయాలి కదా ఎందుకంటే గడ్డితోనే అంతగానం షేప్ అయితే ఇవ్వడం రాదు అందుకనేసి మనం జేవైర్ అనేది ఇప్పుడు కట్ చేసుకుంటున్నాం కదా మనకు తగినట్టుగా సైజ్గా అయితే మనం కట్ చేసుకుంటాం సో ఫ్రెండ్స్ నేనైతే మీకు ఒకసారి జగన్నాథ్ స్వామి అండ్ అలాగే పక్కనున్న విగ్రహాలకి సంబంధించి మెజర్మెంట్స్ అండ్ వాటివి పేరు అయితే చెప్తా ఏవైతే స్టార్టింగ్లో ఉన్న విగ్రహం ఉంది కదా వాళ్ళ పేరు అనేది బలరామ అండ్ దాని పక్కన అమ్మవారు సుభద్ర అండ్ దాని తర్వాతకి జగన్నాథ్ స్వామి కదా మీ అందరికీ అయితే తెలిసే ఉంటుంది ఈ విధంగానే మనకి గణేశుడి పక్కన అయితే రాబోతున్నారు కదా ఇవన్నీ విగ్రహాలు నేనైతే మీకు మెజర్మెంట్తో సహా చూపెట్టిన అండ్ ఇది ఇప్పుడు ఈ మట్టితోని మనం ఏం చేస్తున్నామంటే ఇది ఫైనల్ మట్టి కదా దీని అయితే మనం కొంచెం డో టైప్ అయితే ఇంకా చేయాలి అది ఇంకా స్మూత్గా అయితే రెడీ అయిపోతుంది ఇదైతే ఫస్ట్ లేయర్కి సంబంధించి మట్టి కదా మీరైతే చూసుకోవచ్చు అండ్ గది 2 మట్టి ఇట్లయితే చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి కదా ఈ మట్టిలో మీరైతే చూసుకోవచ్చు అండ్ గది ఇదైతే ఏదైతే మనం ఇప్పుడు మట్టిని ఇట్లా కొంచెం ప్రెస్ చేస్తున్నాం ఆ మట్టిలో అనేది కొన్ని బాల్స్ టైప్ అయితే రెడీ అయినాయి కదా మట్టి వాటర్లో ముంచి ఉండనేసి ఇప్పుడైతే మనం బాల్స్ అన్ని బ్రేక్ చేసి దాన్ని అంతా పౌడర్ ఫామ్లో అయితే రెడీ చేసుకుంటాం దాని తర్వాతకి ఫస్ట్ లేయర్ అనేది మనం ఆ మట్టితోనైతే చేసుకుంటాం అండ్ ఫైనల్ లేయర్ అనేది ఏదైతే మనం ఇప్పుడు ముందు అయితే మీకు చూపెట్టాం దాంతోనైతే చేసుకుంటాం దానికంటే ముందుగా అయితే మనం జగన్నాథ స్వామికి ఏ విధంగా అయితే స్టార్టింగ్లో అయిపోయినాం ఐరన్తోనైతే ఫ్రేమ్ అయితే రెడీ చేసుకోవాలి ఎందుకంటే గడ్డితోనే చేయడం రాదు జగన్నాథ స్వామి చాలా ఫేస్ అండ్ అలాగే కొంచెం ఆ ఫేసెస్ ఆ షేప్ అనేది గడ్డితోనే చేయడం రాదు జేవైర్తోనే జస్ట్ ఒక ఫ్రేమ్ చేసుకుంటాం దాని తర్వాత ఇంక మట్టితోనే అంతా చేసుకుంటాం సో ఫ్రెండ్స్ మీరైతే చూసుకోవచ్చు గణేష్కి సంబంధించి అంటే జగన్నాథ స్వామికి సంబంధించి మెయిన్ పోల్ అనేది ఇప్పుడైతే మనం రెడీ చేసుకుంటాం ఆ మెయిన్ పోల్ అనేది మనం జేవైర్తో అయితే చేసుకుంటున్నాం దాంట్లో చాలా బెండ్స్ అనేవి సంబంధించి కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి ఆ బెండ్స్ అనేవి మనం తీసి దాన్ని ఒక మెయిన్ పోల్ సైజులో అయితే రెడీ చేసుకుంటాం కదా అండ్ మెయిన్ పోల్ ఎంత ఉంటుంది అంటే దాదాపు ఒక
8 సెంటీమీటర్ అయితే ఉంటుంది. మనం 10 సెంటీమీటర్స్ అయితే ఎందుకు చెప్పినామంటే దానిపైన మట్టి వస్తుంది. అండ్ అలాగే కిరీటం అనేది మనం జేవారితో చేయము, అదైతే ఇంకా పైన వస్తుంది గైస్. ఒకవేళ కిరీటం రాకపోయినా గణేష్కి సంబంధించి జగన్నాథ స్వామికి హైట్ అనేది ఒక 9 సెంటీమీటర్ అయితే ఉంటుంది గైస్. అండ్ మీరు అందరైతే ఎవరెవరైతే వీడియో జగన్నాథ్ నుంచి చూస్తున్నారో ఒకసారి నా కమెంట్లో జై జగన్నాథ్ అని టైప్ చేయండి. అండ్ అలా అందరూ అయితే కమెంట్లో జై శ్రీనేష్ అని టైప్ చేయండి కదా. అండ్ మీరు నా ఛానల్ పైన కొత్త ఉంటే ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కదా మీకైతే మన ఇప్పటివరకైనా వర్క్స్ ఎలా అనిపిస్తున్నాయి మీరైతే నాకు కమెంట్లో చెప్పండి. అండ్ కదా ఏమైనా తప్పులు జరుగుతున్న వీడియోలో అండ్ అలాగే మన గణేశుడిలో చిన్న పెద్ద ఏమైనా చేంజెస్ చేయాలంటే మీరైతే నాకు కమెంట్లో చెప్పండి. అంటే ఏమైనా కొంచెం మీకు తేడాగా అనిపిస్తే మీరైతే నాకు చెప్పండి కదా, నేనైతే మీకోసం చేస్తా కదా. ఒకవేళ మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే మీరైతే నాకు తప్పకుండా కమెంట్లో చెప్పండి కదా. అండ్ అలాగే మీరైతే నాకు క్వశ్చన్స్ ఉంటే కమెంట్లో అడగచ్చు కదా గణేశుడికి సంబంధించి. నేనైతే ఎవరైతే నాకు కమెంట్ చేస్తున్నారు కదా నేనైతే దానికి రిప్లై చేస్తున్నా. చాలామంది అయితే అడుగుతున్నారు బ్రదర్ నువ్వు కలర్స్ వర్క్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తావు, వినాయక చవితి ఇంకా చాలా తక్కువ రోజుల్లో ఉన్నాయి, ఇంకా ఒక 35 డేస్ అయితే ఉన్నాయి కదా ఇప్పటి నుంచి. మనమైతే నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 8 ఆర్ 9, 10, 11 ఈ 4 డేస్లో ఎప్పుడైనా చేయొచ్చు కదా. మట్టి వర్క్ అనేది కాదు కదా, కలర్ వర్క్ అనేది స్టార్ట్ మనం 4 డేస్లో అయితే చేయొచ్చు. మన గణేశుడికి జగన్నాథ స్వామికి సంబంధించి మనం ఏదైతే జేవారి మెయిన్ పోల్ లెక్క నిలబెట్టినాం కదా దాని మధ్యలో అయితే ఒక చెయ్యికి ఒక క్రాస్ అడ్డంగా అయితే ఒక అతుక పెట్టినాం కదా. దానికైతే ముందుకైతే మనం ఎక్కువ ఫేక్ వేసి కొంచెం గట్టిగా అయితే ప్రెస్ చేసి దాన్ని హోల్డ్ పెడితే అతుకపోతుంది కదా. దాని తర్వాత దానిపైన టైట్గా అయితే ఫేక్ హోల్ అనేది పెట్టేస్తాం. దానివల్ల అయితే ఒక చాలా స్ట్రాంగ్ బాండ్ అయితే రెడీ అయిపోతుంది కదా. దానివల్ల దానిపైన మనం గడ్డి పెట్టినా మట్టి పెట్టినా అదైతే ఏం కాదు. సో ఇప్పుడైతే మనం జగన్నాథ స్వామికి సంబంధించి ఏదైతే నేను యారో మార్క్ పెట్టినా కదా ఆ పార్ట్ అయితే చేస్తున్నాం, అంటే కింది భాగం అయితే చేస్తున్నాం. సేమ్ ఆ విధంగా అయితే రాదు ఫోటోలో ఉన్న విధంగా. నేనైతే ఇప్పుడు మీకు డ్రా చేసి చూపెడుతున్నా కదా ఈ విధంగా అయితే రాబోతుంది. అండ్ కదా మనమైతే డ్రా అనేది గ్రౌండ్ పైన అంటే ఒక ప్లేన్ సర్ఫేస్ పైన స్ట్రేట్ ఉన్న సర్ఫేస్ పైన జేవారితోనైతే చాపిస్తోనే చేసుకుంటున్నాం. దానిపైన మీరైతే చూసుకోవచ్చు కదా జేవారి పెట్టి బెండ్ అనేది చేసుకుంటున్నాం. అండ్ కదా మనమైతే జేవార్కి ఎలా బెండ్ చేస్తున్నామంటే హ్యామర్కి 2 సైడ్లు ఉంటాయి కదా, ఒకటైతే కొంచెం రౌండ్గా ఉంటుంది దాంతో మనం కొడితే అది బెండ్ అవుతుంది కదా. అండ్ స్ట్రేట్ ఉన్న సైడ్తో కొడితే స్ట్రేట్ అవుతుంది. మనం ఈ విధంగా అయితే చేసుకుంటున్నాం కదా. అండ్ కదా మీరైతే చూసుకుంటే ఒక సైడ్ నుంచి ఎంత పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చింది, ఏ విధంగా అయితే మనం గ్రౌండ్ పైన దింపినాం సేమ్ అదే షేప్ వచ్చింది. మనమైతే వర్క్ చేస్తుంటే కదా మనకైతే ఇట్లా ఒక వర్క్ అనేది కొంచెం మన చేయికి అయితే పట్టుకుంది కదా. మనం ఇప్పుడు నుంచి వర్క్ చేస్తే కదా మనకి చాలా ఈజీగా అయితే అనిపిస్తుంది, అంటే మరీ అంత ఈజీగా అనిపిస్తలే. కానీ ఒక్కసారి ఆ వర్క్ చేసినాక మనం ఇంకోటిసారి వర్క్ చేస్తే కొద్దిగా పర్ఫెక్ట్ అది ఒక పర్ఫెక్ట్గా అయితే అయిపోతుంది కదా వర్క్, కొద్దిగా పర్ఫెక్షన్స్ అండ్ అలాగే ఇంకా చాలా మంచిగా అయితే అనిపిస్తాయి కదా వర్క్స్ అనేవి. సో ఈ వీడియో అయితే మనం గణేశుడికి సంబంధించి జగన్నాథ స్వామి అయితే మనం ఫ్రేమ్స్ అనేది రెడీ చేసుకుంటాం కానీ 3 విగ్రహాలకి ఇంతే వర్క్స్ అయితే చేస్తాం. ఎందుకంటే ముందే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది, ఇంకా చాలా లెంత్ ఎక్కువ అయిపోయి మళ్ళీ మీరైతే వీడియో మొత్తం ఎండ్ వరకు అయితే చూస్తలేరు కదా. ఎలాగైతే చేయకండి, మనం లాస్ట్ వరకు అయితే మొత్తం వీడియో కంప్లీట్ అయ్యే వరకు అయితే చాలా మంచి అప్డేట్స్ అయితే చెప్తున్నాం. ఒకవేళ మీరు లాస్ట్ వరకు చూస్తే కమెంట్లో రాయండి కదా మీకు ఏమేమి అప్డేట్స్ మంచిగా అనిపించినాయని. అడిగేది మీరైతే చూసుకోవచ్చు. ఇదైతే ఒక బేస్ అనుకోండి కదా మీరైతే, ఎందుకంటే జగన్నాథ స్వామికి ఒక స్టోరీ అయితే ఉంటుంది కదా. నేనైతే ఒకసారి లైవ్ స్ట్రీమ్లో మీకు ఆ స్టోరీ అనేది చెప్తా. అందుకే దీన్ని మన ప్రకారంగా అనేది మెజర్మెంట్ అనేది రాసుకున్నాం. దీని రియల్ సైజ్ ఏంటంటే 5 సెంటీమీటర్ కదా హైట్. దీనైతే మనం ఇలాగైతే ఇక్కడ ఫిక్స్ అయితే చేయడానికి పోతున్నాం కదా. దీనైతే ముందుగా మనం ఫేక్ క్విక్తో ఫిక్స్ చేసి సేమ్ అదే ప్రాసెస్ కదా మనది. క్విక్తో ఫిక్స్ చేసినాం కదా దాన్ని అయితే మనం ఫేక్ కాల్ అనేది అప్లై చేసేస్తాం కదా. మీరైతే చూసుకోవచ్చు దీని అయితే మనం ఈ విధంగా అనేది ఫిక్స్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనమైతే నెక్స్ట్ మార్నింగ్ అప్డేట్స్ లాగా దీనికి సంబంధించి జగన్నాథ స్వామికి సంబంధించి ఫేస్ అయితే చేసుకుంటాం. సో ఇదే విధంగా దాని తర్వాతకి ఏదైతే నోస్కి సంబంధించి హైయెస్ట్ పార్ట్ ఉంటుందో అదైతే చేసుకుంటాం. దాని తర్వాత దాన్ని అంతా గడ్డి కట్టుకుంటే కదా ఒక షేప్ అనేది వచ్చేస్తుంది. దానిపైన ఫస్ట్ కోటింగ్ మట్టి అండ్ సెకండ్ కోటింగ్ మట్టి పెట్టేసి ఆడ ఫిక్స్ అనేది చేసేస్తాం. మనం ఆడ ఫిక్స్ చేసి రెడీ ఎందుకు చేస్తే కదా ఆ విగ్రహం అనేది చాలా సైజ్ చాలా చిన్నగా ఉంది, ఆడ పెట్టినాక అంత డీటెయిల్ అనేది మనం ఇవ్వలేము, అందుకని ఆడైతే చేస్తలేము. బయట ముందు రెడీ చేసినాక ఆడనే ఫిక్స్ చేసేస్తున్నాం. సో ఫైనల్గా ఒక లుక్ అనేది వస్తుంది కదా మన జగన్నాథ స్వామికి సంబంధించి ఏదైతే బాడీ ఉంది శ్రీ వాసవి కన్యకి అమ్మవారికి బ్యాక్గ్రౌండ్ వర్క్స్ చేసుకున్నాం. అండ్ అలాగే మీరైతే చూసుకోవచ్చు జగన్నాథ స్వామికి అండ్ అలాగే మనకి సుభద్ర అమ్మవారికి అండ్ అలాగే బలరామ్ వర్క్స్ అనేది చేసుకున్నాం కదా వీడియోలో. ఇవే కదా వీడియోలో అయిన అప్డేట్స్ చూసినారు కదా. ఈ వీడియోలో గణేశుడికి సంబంధించి జగన్నాథ స్వామికి అన్ని జేవిఆర్కి సంబంధించి వర్క్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. మనం అన్ని విగ్రహాలకి అనేది అంతగానో వర్క్స్ అనేది చేయం. మీరైతే ఏ విధంగా చూసినారు మనం ఇటు సైడ్ ఉన్న విగ్రహంకి అన్న వర్క్స్ అనేది చేయలే.
జస్ట్ ఒక మెయిన్ పోల్ అనేది పెట్టినాం అండ్ దానికి చుట్టూ గడ్డితో కొన్ని పార్ట్స్ వేసి మట్టి అనేది అప్లై చేసినాం. అన్ని విగ్రహాలు అలాగే అయితే కానీ జగన్నాథ స్వామికి అయితే కొద్దిగా హార్ట్ షేప్, అదే ఒక షేప్ అనేది రాదు కదా, అదైతే చాలా హార్డ్ ఉంటుంది, గడ్డితోనే చేయడం రాదు, అందుకనేసి మనం జేవారితోనే చేసుకున్నాం. అండ్ ఇంకా మీరైతే నెక్స్ట్ మార్నింగ్ అప్డేట్ తప్పకుండా చూడండి. ఆ వీడియోలో గణేష్కి సంబంధించి జగన్నాథ స్వామికి అన్ని అంటే టోటల్గా విగ్రహాలకి గడ్డి వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది, మట్టి వర్క్ బిడ్డ స్టార్ట్ అయిపోతుంది కదా, అందుకనేసి ఈ వీడియోస్ అయితే మీరు తప్పకుండా అన్ని చూడండి కదా ఇప్పటి నుంచి. ఈవైతే వీడియోలో అయిన అప్డేట్స్ మీకు వీడియో వచ్చేది వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ పైన కొత్త ఉంటే ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. టాటా బాయ్ బాయ్.